యువతలో రాజకీయ స్ఫూర్తి నింపడమే లక్ష్యంగా సిటిజన్ ఇండియా అనే సంస్థను నెలకొల్పి యూత్ పార్లమెంట్ అనే కాన్సెప్టుతో దక్షిణాది యువతను రాజకీయాల వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంటులో మాదిరిగానే ప్రజా సమస్యలపై దేశం మొత్తాన్ని ఆకర్షించే విధంగా చర్చించే అరుదైన అవకాశం కల్పించనున్నారు. దేశానికి సంబంధించిన అభివృద్ధి అంశాలు మొదలు సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, వైద్యం, సంక్షేమం వంటి అన్ని రంగాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం కల్పిస్తామంటున్న సిటిజన్ ఇండియా సీఈఓ స్వాతి చంద్రశేఖర్తో మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఎలక్షన్స్ సమీపిస్తున్నాయి. మరి ఈ ఎన్నికల్లో ఓటర్లందరినీ కూడా చైతన్యవంతం చేయాలి, దాదాపు ఎన్నికల మీద అవగాహన కల్పించాలి అంటూ అనేక సంస్థలు వస్తున్న నేపథ్యం మరి ఒక ఇనిషియేట్గా సిటిజన్ యూత్ పార్లమెంట్ అంటూ ఒక సంస్థ కూడా వచ్చింది. మరి ఆ సిటిజన్ యూత్ పార్లమెంటు వారిని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వాళ్ళ యొక్క ఉద్దేశం ఏందనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వాతి గారు మనతో ఉంటారు. చెప్పండి స్వాతి గారు, సిటిజన్ యూత్ పార్లమెంట్ ఏంటి, అసలు ఇనిషియేట్ ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? సిటిజన్ ఇండియా అనే ఒక సంస్థ దాదాపు 2 సంవత్సరాల క్రితం ఢిల్లీలో మొదలైంది. ఒక సౌత్ ఇండియాకి ఒక స్ట్రాంగ్ వాయిస్ ఉండాలి. ఢిల్లీలో ఈ డిలిమిటేషన్ జరగబోతుంది, లేదా ఒక లాంగ్వేజ్ పరంగా ఒక అవర్షన్ ఉంది. సో ఇలాంటి ఒక నెగిటివిటీ ఎందుకు సౌత్ ఇండియా పరంగా ఉంది అనే ఒక ప్రశ్నలు వస్తే అప్పుడు లైక్ మైండెడ్ పీపుల్ వి డిసైడెడ్ దట్ ఒక స్ట్రాంగ్ వాయిస్ అయితే ఉండాలి అని దాని పరంగా సిటిజన్ ఇండియా మొదలుపెట్టాం. సో సిటిజన్ ఇండియా హౌ విల్ ఇట్ రీచ్ పీపుల్ అనే ఒక మార్గం వెతుకుతూ వెళ్ళినప్పుడు మనకు దొరికింది యూత్. ద పవర్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ యాక్చువల్లీ యూత్. సో యూతే మన ఒక ఇనిషియేటివ్ని ముందుకు తీసుకెళ్తారు అనే నమ్మకంతో ఒక యూత్ని ఎలా ఒక ప్లాట్ఫామ్కి తీసుకురావాలి అనే ఒక ఆలోచన చేస్తూ ఉంటే అప్పుడు మనకు దొరికింది పార్లమెంట్. సో ఏంటి ముఖ్య ఉద్దేశం ఏంటి, మీ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇప్పుడు కొత్త ఓటర్ల నుంచి వృద్ధ ఓటర్ల వరకు కూడా అంటే దీంట్లో అవగాహన కార్యక్రమాలు ఏమేమి చేయబోతున్నారు? వెరీ క్లియర్. నేనైతే ఇది ఏదో అకాడమిక్ ఎక్సర్సైజ్ అయితే కాదు. యూత్ పార్లమెంట్ వీఆర్ వెరీ క్లియర్లీ ఇన్వైటింగ్ పీపుల్, యూత్స్ ఎస్పెషలీ ఆఫ్ దిస్ కంట్రీ, ఎడ్యుకేటెడ్ పీపుల్. మీరు రాజకీయాలకి రావాలి, మీకు కూడా ఒక స్థానం ఉంది. అండ్ ఎస్పెషలీ యంగ్స్టర్స్కి మీరు ఓటేయాలి. మెట్రోలో కూర్చొని ట్వీట్ చేస్తే కుదరదు. ఫ్లైట్ సరిగా లేదు, ఇది సరిగా లేదు, రోడ్ సరిగా లేదు అని ఫేస్బుక్లో కొడితే కుదరదు. మీరు వచ్చి ఆ రోజు ఓటేస్తున్నారా? మీరు ఎవరికైనా ఓటేస్తున్నారా? నాకు ఎవరు నచ్చరు, నేను నోటాకి ఇస్తున్నాను అని చాలామంది చెప్పుకుంటూ వెళ్తారు. సరే, ఫస్ట్ నోటాకి వేయండి, తర్వాత మీకు ఒక రాజకీయ అవగాహన వచ్చేస్తుంది, ఆలోచనలు వచ్చేస్తుంది, ఎవరికి ఓటేయాలి, ఎవరికి వేస్తే ఏ ఒక క్లియర్ కట్ మెజారిటీ మనకు దొరుకుతుంది అనేది. సో దిస్ ఇస్ వెరీ క్లియర్. డెమోక్రసీలో ఇప్పుడు కూడా భారతదేశంలో మనం 50% ఓటింగ్ ఇంకా క్రాస్ చేయడం మన వైపు కావట్లేదు అంటే ఇంకా వేర్ ఆర్ వి హెడింగ్ టు? సో ఐ థింక్ ఇప్పుడు ఎంత టెక్నాలజీ ముందుకెళ్తూ ఉందో అంత మనం డెమోక్రసీ నుంచి వెనక్కి వస్తూ ఉన్నాం. సో దానికోసం ఒక డెమోక్రసీని నిలబడడానికి ఇది ఒక ఇన్నోవేటివ్గా మీరు ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పుడు యూత్ పాలిటిక్స్లోకి రావాలన్నా క్వశ్చన్ చేయడం అనేది ఈజీ అయిపోయింది వాళ్ళకు, సాంకేతికంగా పెరిగినందు నేపథ్యంలో ఎలక్షన్స్ వరకు అంటే ప్రజాక్షేత్రంలోకి రావాలన్నా వాళ్ళు చట్టసభల్లోకి అడుగుపెట్టాలన్న ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ ఇంత కాస్ట్లీ పాలిటిక్స్ అయిపోయినాయి. సో అది కూడా ఒక అవకాశమే. అలాంటిది కూడా ఖండించాలంటే ఇందాక నింకయ్య కూడా చెప్పారు, మీరేం చెప్తారు దాని గురించి? డెఫినెట్గా ఏ పార్టీ అయినా, ఎవరైనా కావచ్చు, నేషనల్ పార్టీ అయినా లోకల్ పార్టీ అయినా, అందరికీ కూడా మంచిగా మాట్లాడేవాళ్ళు, ఒక ఐడియాలజీతో నిలబడేవాళ్ళు, అండ్ అందరినీ మోటివేట్ చేసే ఒక నాయక ఖచ్చితంగా కావాలి. సో ఆ నాయకురాలని మనం తయారు చేసి ఇస్తున్నాం. దిస్ ఇస్ సంథింగ్ నేను ఎస్పెషల్లీ ఢిల్లీలో నేషనల్ యూత్ పార్లమెంట్ ఎప్పుడు జరగబోతుందో అప్పుడైతే వీఆర్ గోయింగ్ టు సజెస్ట్ 543 క్యాండిడేట్స్ అక్రాస్ ఆల్ ద పార్టీ లైన్స్. ఏ ఐడియాలజీ అయినా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, ఎక్కడైనా మనకు ఒక అఫిలియేషన్ ఉండొచ్చు, బట్ we will suggest. So any party cannot deny those people who comes with ideology and who comes without money. డబ్బులు ఉంటేనే అన్నీ అయిపోతుంది అని అనుకుంటే there would be many things. మీరు ఒక ప్లాట్ఫామ్ తీసుకున్నారు సిటిజన్ ఇండియా. 2 ఇయర్స్గా మీరు క్యాంపెయిన్ చేయడం, దాదాపు ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఎలా ఉంది రెస్పాన్స్? ఎలా ఉంది లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి ఎలా ఉంది రెస్పాన్స్?
చాలా బాగుంది. ఎస్పెషల్లీ నేను తెలంగాణలో ఇంత మంచి రెస్పాన్స్ దొరుకుతుంది అని నేను అనుకోలేదు. కోర్స్ తెలంగాణ ఉద్యమం తర్వాత ఒక చాలా ఇట్స్ అ వెరీ యాక్టివ్ స్టేట్ అనేది నాకు తెలుసు. కానీ ఉద్యమం తర్వాత ఒక రాజకీయ వ్యవస్థలోకి తెలంగాణ వెళ్ళిపోయిన తర్వాత నేను అనుకున్నాను ఓకే ఇక్కడ కూడా ఒక యాక్టివిజం అయితే ఖతం అయిపోయింది అని. కానీ లేదు. సో ఉన్న యూత్స్ని చూస్తే ఈరోజు తెలుస్తుంది చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు, చాలా బాగా మాట్లాడగలుగుతారు. గల్లీ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ వరకు అంశాల మీద మాట్లాడే యూత్స్ అయితే మన దగ్గర ఈరోజు ఉన్నారు. ఇక్కడ స్వాతి చంద్రశేఖర్ గారు చెప్పినట్టు విషయం, ఒక జర్నలిస్ట్గా కూడా అనేక అనుభవం ఉన్నటువంటి స్వాతి చంద్రశేఖర్ గారు ఇప్పుడు ఈ వ్యవస్థలో దాదాపు అనేక మార్పులు రావాలి, అనేక ఇన్నోవేటివ్ ఆలోచనలు రావాలి. యువత అందరూ కూడా ఎలక్షన్స్ వైపు దాదాపు చట్టసభలో ఏం జరుగుతుందనే అవగాహనలు ఉండాలి. ప్రతి ఒక్కరు ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలి. కానీ ప్రశ్నించడం వరకు ఆగకుండా ఒక మెట్ట ఎక్కువ ఎక్కాలన్నట్టుగా దాదాపు ఒక కొత్త ఒరబడితో కొత్త ఆలోచనతో ఎవరైతే ముందుకొచ్చారు. మరి మనం కూడా రాజ్ న్యూస్ తరపున వాళ్ళకి బెస్ట్ విషయం చెప్దాం, ఇలాగ ఇంకెదగాలి, ఎంతోమంది చైతన్యపరచారు. ఇది ఓవరాల్గా సిటిజన్ ఇండియా నిర్వహిస్తున్నటువంటి క్యాంపెయిన్ కమ్ ప్రోగ్రామ్స్లో భాగంగా. హరితో మహేందర్ రెడ్డి, జూబ్లీ హిల్స్, హైదరాబాద్.